డార్లింగ్ ఈ రోజు నుంచి మనం మొగుడు పిల్లలం కాదు. ఏంటి మనం మొగుడు పిల్లలం కాదా? అంటే నా మీద నీకు అప్పుడే మోజు తీరిపోయిందా? పెళ్ళైన 7 ఏళ్లకి మగాళ్ళకి మొహం మొత్తేస్తుందని ఎక్కడో చదివాను. అది నిజమేనా? కాలేజ్ చదువుకునేటప్పుడు కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా ఎలా ఎంజాయ్ చేసాము, ఈ 3 రోజులు కూడా అలాగే ఎంజాయ్ చేద్దాం అంటున్నాను. అల్లుడు నన్ను సూపర్ దా బిర్యానీ దా తినిపించినావా? ఇప్పుడు దా కలకత్తాకుతో ఒక మెట్ట స్వీట్ పాన్ వేసిన సూపర్ దా ఉండునే. మీరు అత్తయ్య బాగుండడమే నాకు కావాలి. సరదాగా సెంటర్ దాకా వెళ్ళి మీ నాన్నకి మంచి మీనాక్షి పాన్ పట్టుకొద్దాం. నువ్వు పాన్ కోసం షాపింగ్కి వెళ్ళినట్టు ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాలా ఏంటి? ఓ పానా? నేను ఇంకా ఫ్యాన్ ఏమో అనుకున్నాను. హలో ఏంటి? అవునా? అలా జరిగిందా? అయ్యో ఏం నిజమా? ఇంటికి తాళంతా బియ్యలేదా? ఏం బాబాయ్ చెప్పబెట్టకుండా ఎలా వచ్చావు? హాస్పిటల్లో చెకప్లు ఉన్నాయరా, అందుకే వచ్చాను. చచ్చాం. ఏంటి వచ్చి మంచి పని చేసావు. ఇంకెందుకు ఆలస్యం? అర్జెంట్ గా వచ్చిన పని చూసుకో. హాస్పిటల్కి వెళ్ళి చెకప్లు చేయించుకో. హెల్త్ ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. చాలా కేర్ఫుల్ గా ఉండాలి. చెకప్లు రేపురా. చెకప్లు రేపైతే ఇవాళ ఎందుకు వచ్చినట్టు బలుపు? ఏంట్రా? అదే రాత్రి వచ్చి మంచి పని చేసావు అంటున్నాను. అదే పొద్దునైతే హడావుడి అయిపోయేది, ఇబ్బంది పడేవాడివి. నేను ఇబ్బంది పడ్డం కాదు, నువ్వు ఇబ్బంది పడతావని. నేనా? అవునరా, నేను సడన్ గా వస్తే ఆఫీస్ లో సెలవు దొరకకపోతే ఇబ్బంది పడతావు కదా. ఇప్పుడే ఫోన్ చేసి రేపు ఆఫీస్కి రావడం లేదని మీ ఆఫీస్ వాళ్ళకి చెప్పాయి. ఇప్పటికిప్పుడు ఆఫీస్ లో సెలవు అంటే చాలా కష్టం బాబాయ్. పైగా ఆఫీస్ లో వర్క్ కూడా చాలా ఉంది. ఏడిసేవలే, వయసులో ఉన్నప్పుడు ఇలాంటి ఎదవకటికిలే మేము చాలా ఇచ్చాం. నోరు మూసుకొని చెప్పవాయ్. నా దగ్గర కాదు నీ కుప్పి గంతులు. ఆ అమ్మాయి, ప్రయాణం చేసి నేను బాగా అలసిపోయాను, వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయి వస్తాను. ఇంతకీ బాత్రూమ్ ఎక్కడా? అటువైపు మావయ్య. కర్మరా బాబు. అందుకే దేనికైనా రాసి పెట్టి ఉండాలి అంటారు. ఎలాగైనా నా జెట్ స్పీడ్ బ్రెయిన్ ఉపయోగించి వీడిని ఇక్కడి నుంచి పంపించేసి మనం ఫుల్ గా ఎంజాయ్ చేయాలి. అయ్యో వయసులో పెద్ద ఆయన, పైగా మీ బాబాయ్ని పట్టుకుని వాడు వీడు అంటావేంటి? తొక్కలే, నన్ను ఇబ్బంది పెట్టిన వాడిని గౌరవించేంత సంస్కారం నాకు లేదు. బాబాయ్ని పిలవడం కాదు, లాగిపెట్టి గోమి మీద రొట్టి అనుకో, వచ్చింటే వెనక్కి పారిపోతాడు. కొమ్మ విన్నాడా ఏంటి? బాబాయ్ షాంపూ అందుకోరా. వస్తున్నా బాబాయ్. ఒరే సబ్బురా. వస్తున్నాను బాబాయ్. ఒరే టవల్ రా. వస్తున్నాను బాబాయ్. అదేంటి సోపు షాంపూ బాత్రూమ్ లోనే ఉన్నాయి కదా, మళ్ళీ నిన్నెందుకు పిలిచి అడుగుతున్నారు? ఆయన ఎక్కడికి వెళ్ళినా సోపు షాంపూ పేస్ట్ ఆయనతోనే పట్టుకెళ్తాడు, బయట అసలు టచ్ చేయడు. ఒరే లుంగి. వీడబ్బా లుంగిలో బాంబు చుట్టిచ్చేస్తా, దరిద్రం వదిలిపోద్ది. ఒరే ఎక్కడ తెచ్చావురా? వస్తున్నాను బాబాయ్. ఈరోజు జూలై 6th. ఈ రోజు రేపే మనకున్నది. ఈ 2 రోజులు ఎలాగైనా సరే సెలబ్రేట్ చేయాలి. అలా చెయ్యాలంటే ముందు ఆ కుయ్యంగాని ఇంట్లో నుంచి తోయాలి. బాబాయ్ కాఫీ. కాఫీ వద్దురా. బాబాయ్ టీ. టీ కూడా వద్దురా.
బాబాయ్ పాలు. నాకు పాలు కూడా వద్దురా. కాఫీ వద్దు, టీ వద్దు, పాలు వద్దు అనే బదులు అసలు నీకేం కావాలో చెప్పొచ్చు కదా. గ్రీన్ టీ. ఈ పల్లెటూరు గంగిరెద్దు గడికి గ్రీన్ టీ కావాలా? వేణెల్లో పచ్చగడ్డేసి బాగా మరగబెట్టి ఇవ్వాలి, దరిద్రం వదిలిపోతే. బాబాయ్ గ్రీన్ టీ. కాసేపు ఆగరా. ఇప్పుడు టైం 7 అయింది. నువ్వు లేచి రెడీ హాస్పిటల్కి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకోవాలి. లేట్ అయిందంటే కౌంటర్ మూసేస్తారు. ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకుని ఊరు నుంచి బయలుదేరాను. అపాయింట్మెంట్ 10ంటికి. 9ంటికి లేచి రెడీ అయ్యి 9:30కి బయలుదేరితే చాలు. కాసేపు పడుకుంటాను రా. 9ంటికి లేపు. అలాగే బాబాయ్. అరే విత్ గ్రీన్ టీ. ఏంటి మీ బాబాయ్ లేచారా? లేవనన్నారా? 9ంటికి లేపమన్నారు. పోనీలే, పెద్దాయన కదా, కాసేపు పడుకొని. నిన్న మా బాబాయ్నా? ఏ రోజు హాల్లో నుంచి తాగిన కాఫీ కప్పు తీసి కిచెన్ సింక్ లో పెట్టని నువ్వు ఇవాళ తెల్లవారే లేచి మీ బాబాయ్ కోసం కాఫీ పెట్టి, కాఫీ వద్దంటే టీ పెట్టి, అది వద్దంటే పాలు కలిపి, పాలు కూడా తాగనంటే గ్రీన్ టీ పెట్టించావు. అయితే ఏ రోజు నాకు గ్లాసుడు మంచినీళ్లు కూడా ఇవ్వని నువ్వు నిజంగా ఆయన కోసం ఇంత చేస్తున్నావంటే మీ బాబాయ్ అంటే ఎంత ప్రేమ. పైకేదో కోపడుతున్నట్టుంటావు గాని మీ బాబాయ్ అంటే నీకు చాలా ఇష్టం. చా, నీకు అలా అర్థమైందా? మరి నువ్వెలా అనుకున్నావు? నేను ఎలా అనుకున్నానో నీకు తెలియాలంటే మా బాబాయ్ గురించి ప్రేమతో చేసిన ఈ గ్రీన్ టీ తాగు. ఏంటిది? ఇది గ్రీన్ టీయా? ఇది తాగితే ఎవడైనా చావడం గ్యారంటీ కదా. అర్థమైందా నాకు మా బాబాయ్ మీద ఎంత ప్రేమ ఉందో? ఆయన చావాలనే టీ ఇంత దరిద్రంగా నీచంగా చేశాను. ముసలోడు తాకుండా బతికిపోయాడు. బాబాయ్ లే, టైం 9 అయింది. ఇదిగో గ్రీన్ టీ. బాబాయ్ టీ చల్లారి పెడతామంటావా? వేడి వేడి టీ ఇలా ఊదుకుంటూ తాగితేనే బాగుంటుందిరా. చల్లగా చల్లారిపోయిన తర్వాత తాగితే గ్రీన్ టీకి మంచినీళ్ళకి తేడా ఏముంటుంది చెప్పు? బాబాయ్ హాస్పిటల్కి వెళ్తావా? ఒరే చద్దు మొహోడా, ఇలా పాచి మొహంతో ఎలా వెళ్తావు హాస్పిటల్కి? ముఖం కడుక్కొని స్నానం చేసి ఫ్రెష్ అవుతా? కరెక్ట్ కరెక్ట్. నువ్వు తొందరగా బాత్రూమ్కి వెళ్ళి మొహం కడుక్కొని స్నానం చేసుకొని రెడీ అవ్వు. బాబాయ్ జాగ్రత్త బాబు, జాగ్రత్త బాబు. అయ్యో జాగ్రత్త, జాగ్రత్త బాబు. అయ్యో బాబాయ్, బాబాయ్ జాగ్రత్త బాబాయ్. పెద్దవాళ్ళు అంటే నీకెంత గౌరవం రా. నవ్వకు. నువ్వు ఎలా నవ్వుతే నాకు ఏడుపు వస్తుంది. మహత్రం వింటుంది. ఏం బతుకురా నీది. ఒరే బ్రష్ సింక్ దగ్గర ఉన్న అద్దం ముందు తీసుకో బాబాయ్. ఒరే పేస్ట్ సింక్ పైన ట్యాప్ ఉంటుంది, ట్యాప్ రైట్ లో పెట్టాను, తీసుకో బాబాయ్. ఒరే బ్రష్ అయిపోయిందిరా. హాస్పిటల్కి వెళ్ళిపోతావా బాబాయ్? బుద్ధుందిరా నీకు? నేను స్నానం చేయకుండా ఎప్పుడైనా కాలు బయట పెట్టానా? మరి అలాంటప్పుడు స్నానం చేయకుండా బాత్రూమ్ లో నుంచి బెడ్రూమ్ లోకి కాలు ఎందుకు పెట్టావు? అలా మాట్లాడితేనే నా కాలుద్ది. బ్రష్ చేసుకున్నాక చెంబుడు నీళ్లు తాగుతావని తెలుసుగా నీకు? పోయి నీళ్లు పట్టరా. రంగా చెంబుడు నీళ్లు తెస్తున్నా.
ఇదే బాబాయ్ మీరు అడిగిన చెంబు నీళ్లు. ఒరే షాంపూ, నీ లెఫ్ట్ సైడ్ ఉంటా చూసుకో బాబాయ్. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి హరి. వీడు ఇడుకొని రాగాలి. బాబాయ్ బయలుదేరదామా? ఉండ్రా, దేవుడికి పూజ చేసుకున్నావా? నేను పూజ చేయకుండా ఎప్పుడైనా అడుగు బయట పెట్టానా? అసలు హాస్పిటల్కి వెళ్తున్నాను. బాబాయ్ పూజ అట్టుంది బాబాయ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం బాలగణపతయే నమః. ఓం తరుణ గణపతయే నమః. ఓం భక్త గణపతయే నమః. ఓం వేరు గణపతయే నమః. ఓం పెన్నెల గణపతయే నమః. ఓం ఉత్తిష్ట గణపతయే నమః. ఇప్పుడే జనాలు దేవుడు ఉన్నాడా లేదా అని తిక్కమక్క పడుతున్నారు. నువ్వు ఇలా మంత్రాలు రాగాలు తీసావు అనుకో, ఉన్న దేవుడు కూడా భయపడి పారిపోతాడు. అంటే ఎవరైనా దేవుడు ప్రత్యక్షం అవడానికి పూజలు చేసి మంత్రాలు చదువుతారు. ఇలా అరుపులు రాగాలు తీస్తే ప్రత్యక్షం అవ్వాలనుకున్న దేవుడు కూడా ఆగిపోతాడు. నోరు మీరా, చిన్నప్పుడు నువ్వు నిద్రపోరని మారం చేస్తుంటే నేనే జోలపాడి నిద్రపుచ్చేవాడిని. ఓం బాల గణపతయే నమః. బాబాయ్ పూజ అయిపోయింది కదా, బయలుదేరదామా? ఏంట్రా టిఫిన్ పెట్టుకుంటేనే పంపేస్తావా? అంటే టెస్ట్కి వెళ్ళేటప్పుడు ఏం తినకూడదు, ఖాళీ కడుపుతూనే వెళ్ళాలి. నిజమేరా, నేను ఆ విషయమే మర్చిపోయాను. మరి అదే ఒక్కొక్కసారి చిన్న చెప్పేది కూడా వినాలి. ప్రతిదానికి ఒంటికాల మీద లేవడం కాదు. నిజంగా నేనంటే ఎంత ప్రేమరా నీకు? నీ అభిమానం చూస్తుంటే నాకు ముచ్చ చేస్తోంది. ఇంకో 4 రోజులు ఇక్కడే ఉండి నీతో సేవ చేయించుకోవాలని ఉంది. అమ్మో అంత పని మాత్రం చేయకు. అదేంట్రా అంతమాట నీ సేవ? అంటే అమ్మ వాళ్ళనప్పుడు వస్తే వాళ్ళు నిన్ను చూసినట్టు ఉంటుంది, నువ్వు వాళ్ళని చూసినట్టు ఉంటుంది. అవునరా, అమ్మ వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు? అది ఇంకొక వారం 10 నెల రోజుల తర్వాత వస్తారు. నెల రోజులు ఏమిట్రా, నెల తక్కువ విధవా? బాబాయ్ నువ్వు మా ఇంటికి వచ్చి నన్ను తిట్టడం నాకేం నచ్చలేదు. ఏడ్చావులే, తిడితే నీకే కాదు ఎవరికి నచ్చదు. అంటే వాళ్ళు తిరుపతి నుంచి ఊటీ నుంచి కొడైకెనాల్ నుంచి కాకినాడ, అక్కడి నుంచి కోహినూరు రోజున చూసుకొని వస్తున్నారు. కోహినూరు రోజులో ఇక్కడెక్కడ ఉందిరా? అది ఇంగ్లాండ్ లో కదా ఉంది. అంటే ఏదో ఫ్లోలో అనేసాను. మసోడు పోయేసైపోయినా లాజిక్ మిస్ అవడం లేదు. అమ్మాయి ఆ రిపోర్ట్లో పెట్టరా అమ్మా. వస్తున్నాను మావయ్య. ఇదిగోండి మావయ్య. నేను హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ లో గట్రా చేయించుకొస్తానమ్మా. పదరా. నేనా? ఎక్కడికి? అదేంట్రా నువ్వు లేకుండా ఎలా? నాకు బోల్డ్ పనులున్నాయి. ఇది కూడా పనే. బాబాయ్ 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 హలో హలో ఎవరు? అవునా, ఆఫీస్లో అర్జెంట్ పనుందా? నేను అర్జెంట్గా బయలుదేరి రావాలా? కుదరదండి. ఊరు నుంచి మా బాబాయ్ గారు వచ్చారు, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, టెస్ట్లన్నీ చేయించాలి. మీరు ఉద్యోగం నుంచి తీసేసినా సరే నేను మటుకు ఆఫీస్కి రానంటే రాను. ఇదిగో ఎక్స్ట్రాల్ చేసి ఇరుక్కుంటున్నావు. ఓవర్ యాక్షన్ ఎక్కువ చేయకుండా ఆయన్ని ఆటోలో క్యాబో ఎక్కించి వెనక్కి రా. అలాగేనండి. మా బాబాయ్ని అర్జెంటుగా హాస్పిటల్ పంపించేసి నేను బయలుదేరి వచ్చేస్తాను. బాబాయ్ అది మరి ఆఫీస్ నుండి నువ్వు మాట్లాడేటప్పుడు విన్నానుగా, మళ్ళీ మళ్ళీ వినడానికి ఇది ఏమన్నా భారతమా భాగవతమా? సరేలే నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నేను వెళ్తాలే. జాగ్రత్త బాబాయ్. సరేలేరా. హాయ్ రాహుల్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడికి? ఆఫీస్ కా? అవునండి. పద నేను ఆఫీస్కే. మీరు వెళ్ళండి, నాకు ఇంట్లో కొద్దిగా పని ఉంది. అదేంటయ్యా, ఇంట్లోంచే కదా బయలుదేరి ఆఫీస్కి వెళ్తున్నావు, మళ్ళీ ఇంట్లోకి ఏమిటి? కార్ కీస్ మర్చిపోయానండి. నాదేముందయ్యా, నా కారులో డ్రాప్ చేస్తా పద. అది కదండి, ఇప్పుడు వెళ్ళేటప్పుడు మీరు డ్రాప్ చేస్తారు, కానీ వచ్చేటప్పుడు నాకు ఇబ్బంది అవుతుంది కదా. ఏమయ్యా, నీ ఆఫీసు మా ఆఫీసు పక్క పక్కనే, నేను వచ్చేటప్పుడు నేను పికప్ చేసుకొస్తాను. నీకో విషయం తెలుసా, ఫారిన్ కంట్రీస్ లో నైబర్స్ రోజుకు ఒక్కరే తీస్తారట. ఒకరోజు ఒకరు తీస్తారు, ఇంకో రోజు ఇంకొకరు తీస్తారు. ఎంతన్నా
వాళ్ళ కల్చర్ మనం ఫాలో అవ్వాలయ్యా. అది అన్ని రకాలుగా బెటర్ కదా. అంటే ఒక్క నిమిషం. హలో, అలాగే ఓకే ఓకే సర్లే, చెప్పావు కదా తీసుకొస్తానులే, గుర్తుంచుకుంటానులేవే. ఏదో చెప్పబోయావు? అంటే అది ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళి సామాన్లు కొనుక్కోవాలండి. బాలే చెప్పావయ్యా. సేమ్ మావిడి కూడా ఇప్పుడు అదే చెప్పింది. వచ్చేటప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళి సామాన్లు తీసుకురండి, మర్చిపోవద్దు అని. ఇద్దరం కలిసి సామాన్లు కొనుక్కొద్దాం. పద ఆఫీస్కి టైం అయిపోయింది. చూడండి సార్, నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు. అదేంటయ్యా, ఇప్పుడే కదా బయలుదేరతానన్నావు. ఇప్పుడు చెప్తున్నా వినండి, నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు, ఉద్యోగమే చేయట్లేదు, ఉద్యోగం మానేస్తున్నా. ప్లీజ్. ఏమిటో ఏమీ అర్థం కావడం లేదు. ఈ టైంలో ఎవరప్పా? హలో, నేనెవరో చెప్పుకో చూద్దాం. అరే నువ్వెవరో చెప్పడానికి నువ్వు అంతే వచ్చినా రజనీకాంత్ ఎవరో చెప్పు. నేను రా నీ ఫ్రెండ్ ని. నాకు ఫ్రెండా? నీ బెస్ట్ ఫ్రెండ్ రా. ఒరే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అయితే నీ నంబర్ నా దాంట్లో ఉంటది కదరా. ఏంట్రా నన్నే మర్చిపోయావా? నేను రా విశ్వాని. బాగున్నావురా? బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను రా. ఏంట్రా ఈ మధ్య ఫోన్ కూడా చేయట్లేదు? అంటే నువ్వు ఫోన్ చేసావు కదరా, నువ్వు చేస్తే నేను చేసినట్టే కదరా. చెప్పరా ఇంకేంటి విషయాలు? ఒరే నేను కొంచెం అర్జెంట్ పని మీద ఉన్నాను, తర్వాత చేస్తాను రా. అంతేలేరా, ఫ్రెండ్స్ ని మర్చిపోతున్నావు. ఒరే అది కాదురా, కొంచెం అర్జెంట్ పని మీద ఉన్నాను. సర్లేరా, ఈ రోజు ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరం కలుస్తున్నాం, నువ్వు కూడా ఈవినింగ్ వస్తున్నావు. ఒరే ఈవినింగ్ ఫ్యామిలీతో బయటికి వెళ్ళే పని ఉందిరా, కొంచెం ఏమనుకోకరా. రే ఫ్యామిలీనే కాదురా, అప్పుడప్పుడు ఫ్రెండ్స్ కూడా కలుస్తుండాలి. ఒరే ఇప్పుడు నీకు చెప్పేంత టైం ఓపిక నాకు లేదురా, కొంచెం అర్థం చేసుకోరా. బాయ్. ఎవరు? అమ్మో పిన్ని. పిన్ని. హలో రాహుల్, నేను రా మీ పిన్నిని. చెప్పు, ఎలా ఉన్నారు? మేం బాగానే ఉన్నాం. మీ అమ్మా నాన్న ఎలా ఉన్నారు? అందరూ కలిసి బ్రహ్మోత్సవాలకు వెళ్ళారు పిన్ని. అవునా? హాస్పిటల్లో చెకప్ కోసం మీ బాబాయ్ హైదరాబాద్ వచ్చి నిన్ను కలుస్తానన్నారా? వచ్చారు పిన్ని. ఈ రోజు ఉదయం అపాయింట్మెంట్ ఉందని చెప్పారు. ఇద్దరు హాస్పిటల్ కి వెళ్ళారా? అది నువ్వు హాస్పిటల్ వెళ్ళలేదా? ఇప్పుడు నేను వెళ్ళదంటే చంపేస్తుంది. అదేంటి పిన్ని అలా అంటావు? పొద్దున్నే లేపి గ్రీన్ టీ తాగించి కాఫీ తాగించి నేను ఇద్దరం కలిసి హాస్పిటల్కి వచ్చాను పిన్ని. మీ బాబాయ్కి ఒకసారి ఫోన్. నిన్న నుంచి ఫోన్ కలవట్లేదు. పిన్ని బాబాయ్ లోపల డాక్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నారు, బయటికి రాగానే ఫోన్ చేపిస్తాను పిన్ని. సరే రాహుల్, బాయ్. ఓకే పిన్ని, బాయ్ బాయ్. అమ్మాయి ఏదో బాగానే చేసేసాను. మళ్ళీ సార్ గుడ్ మార్నింగ్ సార్. మీరు ఫోన్ చేసినా నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను. రెస్పెక్ట్ సార్. ఏంటయ్యా రాహుల్, ఆఫీస్ కి ఇంకా రావట్లేదు? సార్ చిన్న వర్క్ ఉంది సార్, అందువల్ల ఆఫీస్ కి లీవ్ పెట్టాను. లీవ్ పెట్టావా? అదేంటి రాహుల్, ఈ రోజు బిజినెస్ బోర్డు మీటింగ్ ఉంది, మర్చిపోయావా? మీటింగ్ గుర్తు పెట్టుకుంటే నన్ను నేను మర్చిపోవాల్సి వస్తుంది సార్. మీటింగ్ ఉందని మర్చిపోతే నేను నిన్ను మర్చిపోవాల్సి వస్తుంది. సార్ మీరు కూడా నేను ఆఫీస్కి రావడం లేదని మర్చిపోండి సార్. అది కాదయ్యా రాహుల్, నువ్వు అర్జెంట్ గా ఆఫీస్కి రా. సార్ నేను ఆఫీస్కి రానంటే రాను. నేను మా ఫ్యామిలీతో బయటికి వెళ్తున్నాను, మీరు ఉంచినా తీసినా నేను మాత్రం రాను. గుడ్ బై. హలో అయ్య బాబాయ్ ఇంత ఎమోషనల్ అయిపోయానంటే రేపు మేనేజ్ చేసుకోవచ్చులే. నాయకి నాయకి, ఏంటి రాహుల్? ఈ రోజు మన ప్రోగ్రామ్ ఏంటి తెలుసా? ఇంకో అరగంట బిర్లా టెంపుల్ దగ్గర ఉండాలి. సార్ పేపర్ బిల్ సార్. ఎంత? 200 సార్. పాల బిల్లు సార్. సేల్స్ ప్రమోషన్స్ కోసం వీటిని కస్టమర్స్ ఇంటికే వెళ్ళి 50% ఆఫర్కే ఇస్తున్నాను సార్. మీరు రెగ్యులర్ గా ఏ షాంపూ వాడతారు సార్? చూడు నేను షాంపూ వాడను, నూనె రాసుకోను, దువ్వెనే పెట్టను. చాలా బయట నుంచి తాళం వేస్తే మనం లోపలికి ఎలా వెళ్తాం? ఇది పాయింట్. నువ్వు లోపల ఉండు, నేను బయట నుండి తాళం వేసి బాల్కనీలో నుండి దూకు లోపలికి వస్తాను. హలో